నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి మకర లగ్నం వరకు 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఎపిసోడ్లో కుంభ లగ్నానికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి గురుగ్రహము శని గ్రహాన్ని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ మాస ఫలితాలలో ఈ శుక్రగ్రహము, కుజగ్రహము, సూర్యగ్రహము, బుధ గ్రహాన్ని కూడా కన్సిడర్ చేసుకుని ఇంకా ప్రెసైజ్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సర ఫలితాలలో ఈ శనీశ్వరుని గాని గురువుని గాని ఏమైనా గ్రహాలు ఎక్కువ సమయము ప్రభావితం చేస్తున్నట్లయితే ఆ సమయాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుని ఆ సమయాలలో ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సూర్యుడు, కుజుడు ఈ గ్రహాలని ప్రభావితాన్ని చేయగలుగుతారండి. సో ఆ సమయాలలో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి కుంభలగ్నానికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ సంవత్సర ఫలితాలని మనము 5 పార్ట్లుగా విభజించుకోవడం జరిగిందండి. పార్ట్ 1 అన్నది 1 జనవరి నుంచి 5 ఫిబ్రవరి అండి. ఇది 36 డేస్. ఈ సమయాలలో శనీశ్వరుడు కుంభంలోనే ఉన్నాడండి, అంటే లగ్నంలోనే ఉన్నాడు. గురువు మేషంలో ఉన్నాడు. ఇంకా వేరే గ్రహాలు ఈ శనీశ్వరుని గాని గురువుని గాని ప్రభావితం చేయటం లేదు కాబట్టి ఆ గ్రహాలనేవి మనం కన్సిడర్ చేసుకోవడం జరగలేదు. ఈ శనీశ్వరుడు గురువుని చూడటం వలన గురువుకి కొంచెం బలం తగ్గిందని చెప్పవచ్చండి. ఇది కుంభ లగ్నానికి చాలా మంచిది. ఇంకా ఈ పార్ట్ 1 చూసుకున్నట్లయితే అండి, ఈ పార్ట్ 1లో శనీశ్వరుడు లగ్నంలోనే ఉండటం వల్ల మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ చక్కగా మీరు అవలీలగా చేయగలుగుతారు. శారీరక శ్రమ అన్నది ఉండదు. ఇంకా ఈ 3వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వలన మీ కనిష్ట సోదర సోదరీల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి. ఇంకా 7వ భావాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉన్నారండి, గురువు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ కలత్రంతో సామాన్యంగా ఉంటుంది. మీకు వివాహం చేసుకునేటువంటి ప్లానింగ్ ఏమైనా ఉన్నట్లయితే ఒక్కొక్కసారి మీకు పాజిటివ్ గాను ఒక్కొక్కసారి నెగిటివ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంది. అంటే మధ్య మధ్యలో అవి తప్పిపోవడానికి, అంటే దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి కొన్ని తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోయినట్లయితే ఇది చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. లేకపోయినట్లయితే మధ్యలో మీకు తప్పిపోవడానికి కానీ లేదా మోసపోవడానికి కానీ ఆస్కారం ఉంది. ఇంకా 9వ స్థానాన్ని చూసినట్లయితే ఈ 9వ స్థానాన్ని గురువు చూడటం వలన శుభకార్యాలు ఏవైనా అంత సత్ఫలితాలని ఇవ్వలేవు. మీరు ఏమైనా తీర్థయాత్రలు ఇటువంటి ఏమైనా చేస్తున్నా అవి కూడా సంతృప్తిని ఇవ్వవు. అలాగే దైవ కార్యాల మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదండి. దైవ దూషణ, సాధు దూషణ ఉండడానికి ఆస్కారం ఉంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉందండి. ముఖ్యంగా అగ్రజుల నుండి ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పార్ట్ 2 చూసినట్లయితే అండి, ఇది 5 ఫిబ్రవరి నుంచి 13 ఏప్రిల్ అండి, 68 డేస్. సో ఈ సమయాలలో కుజుడు మకరానికి రావడం అన్నది జరిగిందండి. మకరానికి కుజుడు ఉచ్చ స్థానాన్ని కలిగి ఉంటాడు. ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, కుజుడు మకరానికి రావడం వలన కుజుడు కూడా గురువుని చూస్తూ ఉన్నాడు. సో శనీశ్వరుడి కంటే బలంగా కుజుడు చూడటం వల్ల మరలా గురువుకి బలం పెరిగిందని చెప్పవచ్చు.
సో ఇది కుంభ లగ్నానికి మంచిది కాదు. 1, 9, 10, 11 ఏదైతే పార్ట్ 1లో చెప్పడం జరిగిందో అదే విధంగా పార్ట్ 2లో కూడా ఉంటుందండి. ఇంకా పార్ట్ 2లో ఎడిషనల్గా మీకు 3వ స్థానము మీకు మారుతుంది. అంటే ఈ కుజుడు 3వ స్థానాన్ని చూడటం వల్ల మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. ఇంకా 6వ స్థానాన్ని చూసినట్లయితే అండి, ఈ 6వ స్థానాన్ని కుజుడు చూడటం వల్ల మీకు శత్రువులు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రుణభారం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికి రుణము ఇవ్వవద్దు లేదా తీసుకోవద్దు. అలా చేసినట్లయితే మీ మనీ మధ్యలో బ్లాక్ అయిపోతుంది. అప్పులు పాలవడానికి ఆస్కారం ఉంది. కుక్కల దగ్గరికి ఎద్దుల దగ్గరికి వెళ్ళవద్దు. వాటి వలన మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 7వ స్థానాన్ని చూసినట్లయితే అండి, 7వ స్థానాన్ని గురువు శని చూడటమే కాకుండా కుజుడు కూడా చూస్తూ ఉన్నారండి. ఈ 7వ స్థానాన్ని కుజుడు చాలా బలంగా చూస్తూ ఉన్నాడు. సో ఈ సమయాలలో మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల నిద్ర ఆహార విహార విషయాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. ఈ సమయాలలో మీరు వివాహం చేసుకునేటట్లయితే చాలా మనస్పర్ధలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. వివాహం చేసుకోవడానికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని కూడా చెప్పవచ్చు. ఇంకా పార్ట్ 3 తీసుకున్నట్లయితే అండి, ఇది 13th ఏప్రిల్ నుంచి 12th జూలై అండి. ఇది 90 డేస్. మరలా ఈ శనీశ్వరుడు కుజుడిని గురువుని కూడా డామినేట్ చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ శనీశ్వరుడు సూర్యుడి యొక్క గృహాన్ని చూస్తూ ఉన్నారు. అలాగే కుజుడిని కూడా డామినేట్ చేస్తూ ఉన్నాడండి. కాబట్టి మరలా సమీకరణాలు మారుతూ ఉంటుంటాయండి. ఎవరికైనా సరే ఒక సమయంలో చాలా బాగుంటుంది, ఒక సమయంలో బాగోదు. కాబట్టి ఎప్పుడైతే మీకు బాగోదో లేదా కష్టాలు నష్టాలు ఏర్పడుతున్నాయో ఊరికినే కృంగిపోకుండా కొంచెం ఓర్పుతో సహనంతో మరలా సరైన టైం వచ్చేదాకా కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుందండి. సో సరైన టైం వచ్చినప్పుడే ఏ పనులైనా చకచకామని చేసుకోవడానికి ముందే ప్లానింగ్ చేసుకుని ఆ సమయాలలో చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోయినట్లయితే ఊరికినే టైం వేస్ట్ అవ్వటం లేదా ధన నష్టము లేదా మనస్పర్ధలు ఈ విధంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి అపశృతులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మీ లగ్నాన్ని చూసుకున్నట్లయితే ఈ లగ్నంలో కుజుడు శనీశ్వరుడు ఉండటం వల్ల కొంచెం శారీరకమైనటువంటి శ్రమ అన్నది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంకా 3వ భావాన్ని చూసినట్లయితే మళ్ళీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది కూడా లభిస్తుంది. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే శని కుజుడు మరియు గురువు కూడా చూస్తూ ఉన్నారండి. సో వివాహం చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి అన్ని కరెక్ట్ గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకునే మీరు ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. లేకపోయినట్లయితే మధ్యలో మోసపోవడానికి కానీ అనవసరమైనటువంటి మనస్పర్ధలు రావడానికి కానీ ఆస్కారం ఉంది. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే అండి, 8వ భావాన్ని కుజుడు కూడా చూస్తూ ఉన్నారండి. కలత్రంతో మీకు మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నట్లయితే అవి అనవసరమైనటువంటి తగాదాలకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానివల్ల మీరు నేరస్తులుగా రుజువు అవడానికి కానీ లేదా ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో ఓడిపోవడానికి కానీ ఆస్కారాలు ఉంటాయండి. ఇంకా 9వ స్థానాన్ని చూసినట్లయితే ఈ 9వ స్థానాన్ని గురువు చూస్తూ ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. దానివల్ల తండ్రితో ఇబ్బందులు ఏర్పడతాయి. పిత్రార్జితాన్ని బాగా ఖర్చు చేస్తారు. దైవ దూషణ సాధు దూషణ చేయడానికి ఆస్కారం ఉంది. శుభకార్యాలు జరగవు. ఇంకా 10వ స్థానాన్ని 11వ స్థానాన్ని కూడా పార్ట్ 1లో చెప్పడం జరిగింది. సేమ్ అదే విధంగా పార్ట్ 3లో కూడా ఉంటుంది. ఇంకా పార్ట్ 4 చూసుకున్నట్లయితే అండి 12th జూలై నుంచి 20th అక్టోబర్ అండి 100 డేస్.
మరలా ఈ సమయము మీకు సరిగ్గా ఉండదండి ఇక్కడి నుంచి. ఎందుకంటే గురువు, కుజుడు, సూర్యుడు మొత్తం శని యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడతారు. దానివల్ల మరలా వీరు ఫ్రీ అవటం, వారి వారి యొక్క ప్రభావాన్ని ఏ భావాల్లో చూస్తూ ఉంటుంటారో ఆ భావాలని వీరు ప్రభావితం చేస్తూ ఉంటుంటారు. గురువు ఆల్రెడీ 1వ తారీఖు మే నాడే వృషభానికి వెళ్తాడండి. అయితే జస్ట్ 2 రోజుల్లోనే ఈ సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉంటాడు. ఇది 3వ తారీఖు జూన్ వరకు ఈ విధంగానే ఉంటుందండి. కాబట్టి గురువుకి బలం ఉండదు. అయితే కుజుడు 1వ తారీఖు జూన్ నాడు మేషంలోకి ప్రవేశిస్తాడు. ఇతను 12వ తారీఖు జూలై దాకా మేషంలోనే ఉంటాడండి. కాబట్టి నేను కుజుడిని కూడా ఎప్పుడైతే వృషభంలోకి వెళ్తాడో అప్పటి నుంచి నేను పార్ట్ 4గా తీసుకోవడం జరిగింది. అప్పుడు మరలా లగ్నాలైనటువంటి కుజుడు, గురువు, సూర్యుడు విజృంభించడానికి ఆస్కారము ఉంది. సో ఈ పార్ట్ 4లో మీకు ఏదైతే లగ్నానికి సంబంధించి పార్ట్ 1లో ఏదైతే చెప్పానో అది కంటిన్యూగానే ఉంటుందండి. అలాగే 3వ భావాన్ని కూడా అదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. ఇంకా 4వ భావాన్ని చూసినట్లయితే అండి, ఇందులో కుజుడు, గురువు ఉన్నారండి. సో మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ స్థిరాస్తులు తీసుకున్నా అందులో మనస్పర్ధలు రావడానికి, భూ తగాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఏమైనా స్థిరాస్తులు కొనాలనుకున్నా లేదా తీసుకోవాలన్నా అమ్మాలనుకున్నా మీరు పార్ట్ 3 లోపులోనే మీరు చేసుకోవడం మంచిది. పార్ట్ 4 నుంచి మీకు బాగోదు. సో మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అలాగే స్థిరాస్తులకు సంబంధించి ఏమైనా వస్తు సమీకరణాలు, యాక్సెసరీస్ ఏమన్నా చేసుకోవాలన్నా వాటి వల్ల మీకు ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఇటువంటి రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే అండి, 7వ భావాన్ని కుజుడు చూస్తూ ఉన్నారండి, శని కూడా చూస్తూ ఉన్నారు. అయితే కుజుడి కంటే శనీశ్వరుడికి ఎక్కువగా బలం ఉంటుంది. అయినప్పటికీ కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. అలాగే వివాహాలలో ఒక్కొక్కసారి మనస్పర్ధలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే 8వ భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏ పనులు చేసినా ఆ పనులు మధ్యలో ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది, పూర్తిగా కంప్లీట్ కాదు. కాబట్టి మీరు ముందుగానే ప్లానింగ్ చేసుకుని తగు విధంగా ప్రణాళికలు చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇంకా ఈ 9వ భావాన్ని ఎవరు చూడటం లేదండి. ఇంకా 10వ భావాన్ని చూసినట్లయితే ఈ 10వ భావాన్ని శనీశ్వరుడితో పాటు కుజుడు, గురువు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 11వ భావాన్ని చూసినట్లయితే ఈ 11వ భావాన్ని కుజుడు చూస్తూ ఉన్నారండి. సో మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది, మిత్రద్రోహం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మిత్రుల యొక్క సలహాలు యందు కానీ లేదా మిత్రులు యందు కానీ కొంచెం ఎలర్ట్గా ఉండటం అన్నది ఇంపార్టెంట్. ఇంకా 12వ భావాన్ని చూసినట్లయితే అండి, ఈ 12వ భావాన్ని గురువు చూస్తూ ఉండటం వలన పెద్దవారికి చాలా కష్టంగా ఉంటుందండి. దానివల్ల బాగా విపరీతమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము ఇటువంటివి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా పార్ట్ 5 చూసినట్లయితే అండి, ఇది 20th అక్టోబర్ నుంచి 31st డిసెంబర్ అండి. ఇది 72 డేస్. ఈ సమయము మీకు అస్సలు బాగోదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయాలలో కుజుడు కర్కాటకానికి రావడం వలన శనీశ్వరుడు యొక్క 2 గృహాలని శనీశ్వరుడిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో కుజు మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే
మీకు ఎరుపు వస్త్రంలో కందులు మంగళవారం నాడు బ్రాహ్మణుడికి సంకల్పయుతంగా దానం చేయండి. సో కుజుడు కర్కాటకంలో రావడం వలన మీ లగ్నాన్ని చూస్తూ ఉంటుంటాడండి. సో శనీశ్వరుని కూడా చూస్తూ ఉండటం వల్ల మీకు శారీరకమైనటువంటి శ్రమ బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఊరికినే నీరసించిపోవడం, బాగా అలిసిపోవడం అన్నది జరుగుతుంది. అంగవైకల్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 4వ భావాన్ని చూసినట్లయితే అండి, 4వ భావంలో గురువు ఉన్నాడు కాబట్టి మీ స్థిర ఆస్తులు ఏవి కలిసి రావండి. మీ స్థిర ఆస్తులు తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే అందులో నష్టపోవడం కానీ లేదా అది మీకు పెద్దగా ఉపయోగపడకుండా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే ఈ 6వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రుణ బాధలు కలగడానికి, అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కుక్కలు గాని ఎద్దులు యందు గాని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. పార్ట్ 2లో జరిగినట్టుగానే ఉంటుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే అండి, 8వ భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి పార్ట్ 4లో నేను ఏదైతే చెప్పడం జరిగిందో అదే విధంగా కంటిన్యూగా ఉంటుందండి. ఏ పని చేసినా అది ఆరంభ సూరత్వంగా ఉండి మధ్య మధ్యలో ఆగిపోవడం అన్నది జరుగుతుంది. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే 9వ భావాన్ని కుజుడు చూస్తూ ఉన్నారు కాబట్టి ధర్మ సంస్థాపనల పేరుతో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. అంటే విపరీతమైనటువంటి కష్ట నష్టాలు జరగడం వలన ఈ గ్రహ దోషమని ఆ గ్రహ దోషమని లేదా ఈ దేవుడికి పూజలని ఆ దేవుడికి పూజలని ఈ విధంగా మీరు ఖర్చు చేస్తూ ఉంటుంటారు. కానీ అవి పెద్దగా మీకు శుభ ఫలితాలని కలగజేయవు. కాబట్టి ఇటువంటి ధర్మం పేరుతో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 10వ భావాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు గురువు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 12వ భావాన్ని చూసినట్లయితే ఈ 12వ భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు, కుజుడు చూస్తూ ఉన్నారు. సో పార్ట్ 4లో జరిగినట్టుగానే మీరు ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయడం అన్నది జరుగుతుంది. పెద్దవారికి ఇది సరియైన సమయం కాదు అని చెప్పవచ్చు. ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. పార్ట్ 5 అన్నది మీకు అస్సలు బాగోదని కూడా చెప్పవచ్చు. ఈ 5 పార్ట్లని మనం కన్సాలిడేట్ చేసుకుని టోటల్గా మీకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి చూద్దామండి. మనం ఈ 5 పార్ట్లని కన్సాలిడేట్ చేసుకున్నట్లయితే అండి మీకు పాజిటివ్గా 2024లో 3 మంత్సే ఉండడానికి ఆస్కారం ఉందండి. ఇది ముఖ్యంగా 13th ఏప్రిల్ నుంచి 12th జూలై అండి, 90 days. ఈ సమయాలలో పాజిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉంది. మీరు ఏ పనులైనా శుభకార్యాలకు సంబంధించి లేదా మంచి వాటికి సంబంధించి చకచకా చేసుకోవాలనుకుంటే ఈ సమయాల్లోనే ఎక్కువగా చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా శుభ ఫలితాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా న్యూట్రల్ గా 1 మంత్ ఉంటుందండి. ఇది పార్ట్ 1లో ఉంటుంది. ఇది 1st జనవరి నుంచి 5th ఫిబ్రవరి. అంటే కొన్ని రంగాలలో పాజిటివ్ గాను కొన్ని రంగాలలో నెగిటివ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితే మాక్సిమం మీకు 8 months ఉంటుందండి. ఇది పార్ట్ 2లో అంటే 5th ఫిబ్రవరి నుంచి 13th ఏప్రిల్ మరియు 12th జూలై నుంచి 31st డిసెంబర్ వరకు కంటిన్యూగానే మీకు నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సమయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ పార్ట్ 4 పార్ట్ 5లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఏ పనులు చేసుకోవాలి అని అనుకుని మీరు పార్ట్ 4 పార్ట్ 5లో ప్రయత్నించినట్లయితే
అది సఫలీకృతం అవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. దానివల్ల ధన నష్టము, టైం వేస్ట్ లేదా అపశృతులు ఇలా రకరకాలుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు తగు విధంగా ప్రణాళికలు చేసుకుని మీరు ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణము, మీరు ఏ సమయాలలో మీరు చక్కగా ప్లానింగ్ చేసుకుని మీరు ముందుకు వెళ్తారనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రాఫ్ గీసి మీకు డీటెయిల్గా చెప్పడం అన్నది జరుగుతుందండి. మీ జన్మ జాతకంలో ఏవైనా ఇంకా ఫర్దర్గా సందేహాలు ఉంటున్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ చెప్పి మీరు ఏం కావాలనుకుంటున్నారో తెలియజేసి బై కన్సల్టెన్సీ రూపంలో మీ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.